చూడండి ఇక్కడ మేకలైతే కొండలపైన తిప్పి మేపిస్తున్నారు. ఈ అన్నని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పటి నుండి మేపుతున్నారని. అన్నా మీది ఏ ఊరన్నా మీది? షాదినారు. ఆహా, ఎప్పటి నుండి మేపుతున్నారండి మేకలు? 30 సంవత్సరాల నుండి మేపుతున్నారు. ఆహా, ఎన్ని మేకలు మేపుతున్నారు? ఆహా, 150 ఉండి 30 అయినాయి. ఆహా, అమ్మేశారా లేకపోతే? ఓకే, తెస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు. ఆహా, ఎన్ని మేకలు ఉన్నాయి ఇప్పుడు? 30 ఉన్నాయి. ఆడవి ఎన్ని ఉన్నాయి? ఆహా, ఆడవి 25, 5 పోతులు ఉన్నాయి. ఆహా, అప్పుడు అమ్మేశారన్నారు కదా 150 ఎన్ని అన్నారు. ఓకే, ఎంత లెక్క అమ్మారన్న ఒకటి? 14,000 లెక్క ఒక మేకపోతు. ఆహా, ఎవరికి అమ్మారు మీరు? ఓకే, ఎవరు వచ్చినా కూడా అమ్మేస్తూ ఉంటారు. ఆహా, చూసుకోండి మేకలు అయితే మేపిస్తుంటారు. మీరు ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు ఇంటికాడ నుండి మేపడానికి? 11 గంటల నుండి 6 గంటల వరకు తిప్పుతూనే ఉంటారు. అవి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోతారు. ఆహా, తిన్నారా? భోజనం ఏంటి చేశారా? ఆహా, భోజనం చేసి బయలుదేరారు. చూసుకోండి ఇవైతే మేకలు అయితే మేపిస్తూ ఉంటారు. ఆహా, గొర్రెలు ఏమైనా ఉన్నాయా? మేకలేనా? మేకలే. ఆహా, అంటే ఇట్లా కొట్టి వేస్తూ ఉంటావు అప్పుడప్పుడు? ఆహా, ఏ మొక్క అన్న ఇది? ఆహా, ప్రతిసారి ఎక్కడ మొక్కలు కొట్టి వేస్తూ ఉంటావు? ఆహా, ఓకే. ఎలా పిలుస్తారన్న గొర్రెలకి? ఒకసారి పిల్లనా. ఆహా, పిలుస్తూ వస్తాయి. ఓకే, చూడండి ఇట్లా గొడ్డలతో కొట్టి వేస్తూ ఉంటావు మొక్కలు. మీ గొర్రెలు కూడా ఉన్నాయన్నా? గొర్రెలు ఉన్నాయి. మరి ఏమన్నా గొర్రెలు అవతలు ఉన్నాయి అంటే 2 మేయవా కలిసి? ఆహా, ఓకే. మీరు ఏ జాతులు ఉన్నాయన్న మేకలు మీ దగ్గర? తెలంగాణ మేకలే. ఓకే, కొత్త కొత్త మేకలేట్ లేవా? వేరే జాతులు ఏమి లేవా? ఓన్లీ తెలంగాణ మేకలే. ఆహా, ఇప్పుడు దసరాకి అమ్ముతావా ఇవి? అమ్మాలి దసరాకి. ఆహా, ఒక మేక పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక సంవత్సరానికి? ఆహా, ఒక మేక ఎన్ని పిల్లలు అమ్ముతుంది అన్న? 2 పిల్లలు 4 ఇస్తుంది సంవత్సరంలో 4. 4 పిల్లలు ఇస్తే సంవత్సరంలో 4. ఆహా, సంవత్సరంలో 4 పిల్లలు ఇస్తుంది. ఆహా, అది మనం ఇట్లా తిప్పలవాడి మేపితే కొంతమంది కట్టేసి మేపుతారు, పర్వాలేదా? కట్టేసి మేపకూడదు. అది దండగా వేస్ట్. దానా వేసేనే దండగా. కట్టేసి మేపితే వేస్ట్. ఇట్లా తిప్పుకొని మేపితేనే ఎక్కువ బరువు పెరుగుతాయి. ఎన్ని కిలోలు ఉంటుంది ఒక్కొక్క మేక? 30 కిలో దాకా ఉంటుంది ఒక్కొక్క మేక. కిలో రేట్ ఎంత ఉందన్న మటను? 850. మీరు సొంతంగా మటన్ కొట్టి అమ్ముతారా లేకపోతే మేకలే అమ్మేస్తారా మీరు? మేకలు అమ్మేసి మళ్ళీ ఇంకో వేరే మేకలు తెచ్చుకుంటారు. ఓకే, ఓకే, మంచి లేనివని తీసేస్తారు. ఆహా, స్టార్టింగ్ మీరు 30 సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు. అప్పుడు ఎన్ని మేకలతో స్టార్ట్ చేశారు? 6-7 మేకలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 150 దాకా అయ్యాయి. మొన్న అమ్మేశారు. ఆహా, బక్రీద్కి అమ్మేశారా? ఓకే, ఎవరు కావాలని అమ్మేస్తావు. ఆహా, గంప గుత్తికి ఇచ్చేస్తావు. ఆహా, గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 200 గొర్రెలు ఉన్నాయి. మేకలు ఇప్పుడు ప్రజెంట్ 30 ఉన్నాయి. ఆహా, అనివి ఇప్పుడు మరి సూడుతోనే ఏమైనా ఉన్నాయా? ఆహా, 2 మేకలు ఇన్నాయి. వాటి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నాయి. ఇట్లా తిప్పుకుంటూ మేపుతావు కదా, మరి కాళ్ళకి చెప్పులు వేసుకుంటున్నావా? ఓకే, మధ్యాహ్నం భోజనం ఎలాగా? ఓకే, తిని వచ్చావు. ఎండనక వాననక వీటానికే ఉంటావు ఇక. ఏం లేదు వీటానికే. ఇదే జీవనాధారం మీకు. మరి మీరు పాలేమైనా
తీస్తారా లేదా మేకలకి పిల్లలకే పాలేం తీయరు? ఆహా, పాలు తీసే ముచ్చట్లు ఓకే. వీటి వెనక కష్టం ఎలాగ ఉంటుంది? మస్తు కష్టం ఉంటుంది. కష్టం మస్ట్ కష్టం. ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇక దానికి రోగం వచ్చింది, నొప్పి వచ్చింది, అంతా గిట్ల కాదు గిట్ల చేయాలని సాలిస్తామన్నమాట. ఆ, అంటే మా దగ్గరికి వస్తారన్నట్టు, ఎవరు కొత్తగా చేయాలంటే ఎట్లా అని చూస్తారన్నట్టు మేము ఇచ్చేది. ఓకే చూసి తెచ్చుకుంటారు అన్నట్టు అట్లా. ఓకే. ఇప్పుడు కొత్తగా మేకలు పెంచి గొర్రెలు పెంచుకుంటాం అనుకుంటారు కదా, ఎలివేటర్ షెడ్ పెట్టుకుంటారు చూడు, షెడ్లు పెట్టుకొని. అట్లా షెడ్లు పెట్టుకుంటే బెస్టా, ఇట్లా తిప్పు మేపితే బెస్టా? షెడ్ పెట్టుకుంటే పనికిరావు. షెడ్లో పెట్టుకుంటే పనికిరావు. ఆహా, ఇది ప్రతి ఒక్క చెట్టు తింటాయి, ప్రతి ఒక్క చెట్టు తింటది. అవి దానా కలిపేస్తేనే తింటాయి. అట్లా ఇప్పుడు దానా కలిపితే బరువు ఎక్కువ పెరుగుతుంది అంటారు. బరువు ఎక్కువ పెరిగినా వేస్టే. వేస్టే, మటన్ వేస్ట్, టేస్ట్ ఉండదు. పారం కోడి లెక్క అది. ఓకే ఇదేమో నాటుకోడి లెక్క. ఓకే, ఇవి నాటుకోడి లెక్క, షెడ్లో పెరిగేవి పారం కోళ్ళ లెక్క. షెడ్లో పెరిగేవి పారం కోడి లెక్క. ఓకే. ఆహా, దీని మటన్ నేను చూడు, దాని మటన్ చూడు. ఓకే, టేస్ట్ వేరే. దీనిది తిను, దానిది తిను. దానిది ఎట్లుంటో దీనిది ఎట్లుంటో చూడు. ఓకే. ఆహా, ఎప్పుడు కానీ ఈ ముండల వాటిక, ఈ చెత్తల వాటిక తిరగాలని కాశ అట్లా మాకు మంచిగా ఉంటుంది అనేది తిరిగాడు. ఓకే. అప్పట్లో తిప్పి మేపేవాళ్ళు, ఇప్పుడు అందరు తిప్పి మేపట్లే, మీరు ఒక్కలే మేపుతున్నారు. అంటే ఇప్పుడు షెడ్డల్లో పెట్టుకొని మేపుతారు కదా. వాళ్ళకి మేపిటోళ్ళ కాళ్ళకి తెలియాలి, మనకి తెలియదు. మనం కాదు. లేదు, మీరు 30 సంవత్సరాల నుండి కొట్టినా, చలి కొట్టినా, ఎండ కొట్టినా, ఎప్పుడు ఏడ కూర్చున్నా సరే తిరిగి మేపుతూనే ఉంటాం. ఎంత కష్టం వచ్చినా కూడా తిరిగా మేపుతారు. ఇది మీ జీవనాధారం ఇదే. ఆహా, ఎవరు చచ్చిపోయినా కూడా ఒక కూలి మంచిని పెట్టాను, పోతాం, మళ్ళీ మన్ని వేస్తాం, మళ్ళీ వస్తాం. ఇక్కడ రండి. ఎవరు ఎంత కష్టం వచ్చినా కూడా వీటితోనే ఉంటారు. మరి వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడితే ఎలాగ మరి? ఇక రేకుల కొట్టం, బొక్కల కొట్టం వేసుకోమా, ఇట్లా దాపేస్తాం. ఓకే, మీరు సడన్గా ఇప్పుడు వచ్చారు ఇక్కడ తిప్పడానికి, వర్షం వస్తే ఇప్పుడు ఎలా మరి? అట్లే తడుస్తాయి, ఏం కాదు. తడుచుకునే మేపుతారు, తిప్పు మేపుతూ ఉంటారు. ఆహా, ఓకే. మరి కొంతమంది కొన్ని దగ్గరలో మీరు ఇటు మేపుతుంటారు, ఎటో ఒకసారి ఒకటి వెళ్ళిపోద్ది, అప్పుడు పరిస్థితి ఏంటి? పిలుస్తూ వస్తుంది. పిలుస్తుంది. ఎలా పిలుస్తావు? వచ్చేస్తుంది, పిలుస్తూ వచ్చేస్తుంది. ఎంత దూరం అని వస్తుంది? ఆహా, ఓకే, పరిగెట్టి వస్తుంది. మీరు వాళ్ళకి అలా నేర్పించారనమాట. మీరు పిలిస్తేనే, ఎవరు పిలిస్తేనే వచ్చేస్తుందా? ఓకే, మీ వాయిస్ పట్టితేనే వస్తుంది, వేరే వాళ్ళని పిలిస్తే రాదు. ఇప్పుడు నేను పిలిస్తే రాదు. ఆహా, సుమారు ఇది ఎంత వెయిట్ ఉంటుంది ఒక్కొక్కటి? వెయిట్ 30 కిలోలా? 15 నుంచి 30 కిలోలు ఉంటుంది. ఎలా వెయిట్ లెక్క అమ్ముతారా, లేకపోతే వెయిట్ లెక్క అమ్ముతారా, కస్టమర్ ఎట్లా అడితే అలాగా? 12 పోతుండొచ్చు, 13 పోతుండొచ్చు, 14 పోతుండొచ్చు, 15 పోతుండొచ్చు, 16 కూడా పోతుండొచ్చు. ఓకే, మొక్క బట్టి, సీజన్ బట్టి. ఓన్లీ ఒక్క బ్రీడే పెస్తున్నారు మీరు? పొట్టి మేకలు ఉంటాయి, అవి మంచివేనా? అవి కంచి మేకలు. కంచి మేకలు అవి లేవు మీ దగ్గర? కూరగాయలు వేసి మేపేటివి కంచి మేకలు. కంచి మేకలు. ఇప్పుడు షెడ్డల్లో వేసి మేకుతారు, అవే మేకలు అవి? అవి అక్కడివి, బెంగళూరు, యూపీ. అవునవును, యూపీ అటు సైడ్ మేకలు అవి అంత ఏం బాగోవా? కాకపోతే అది ఇప్పుడు మనకు కుటుంబం చాలా వస్తుందంటే ఇక ఇది దొరకకపోతే అవి తెచ్చుకు వస్తారన్నట్టు. ఓకే, ఎవరికైనా మేకలు కావాలి, 100 కావాలని ఇప్పిస్తావా? నువ్వు ఇస్తావు? ఓన్లీ తెలంగాణ మేకలే నీ దగ్గర ఉన్నాయి? ఓన్లీ బయట మొత్తం కొండల్లో తిప్పుకునేవే, పుట్టల్లో కొండల్లో తిప్పుకునే? ఏమో తింటాయి, ఏ గడ్డలు తింటాయి ఇవి ఎక్కువ? ఈ అన్ని చెట్లన్నీ తింటాయి. ఆహా, అన్నీ తింటాయి. ఒకసారి దానికి విలువ వస్తుందిలే, చూద్దాం.
ఇది ఒక మేక వస్తుంది పిల్లు నీవు చూడండి పిల్లగానే వస్తుంది, చూడండి పిల్లగానే వస్తుంది. ఓకే నిజమే, నీ చెప్పింది నిజమే, పిల్లగానే మాత్రం వచ్చింది. ఓకే రాత్రిపూట ఎక్కడ వస్తాయి ఇవి? షెడ్ దగ్గర వస్తావు. ఆహా ఓకే. వీటితలు ఎరువులు ఏడ్ చేస్తుంటావు? ఎరువులు ఇటుతలు వచ్చే వ్యర్థాలు అమ్మేస్తావు. ఆహా రైతులకు లోడ్ ఎంత లెక్క అమ్ముతావు? ట్రాక్టర్ లోడు 2000 2500కి అమ్మేస్తావు. ఓకే సంవత్సరానికి మీరు ఎన్ని మేకలు అమ్ముతావు? ఒక్కొక్కసారి సంవత్సరానికి ఎన్ని మేకలు అమ్ముతుంటావు నీవు? మేకలు ఎన్ని అమ్ముతుంటావు ఒక సంవత్సరానికి? పిల్లలు ఎక్కువ అమ్ముతావు. పిల్లలు ఎంత లెక్క అమ్ముతావు జత? ఒక పిల్ల ఎంత లెక్క అమ్ముతావు? 6500 ఒక పిల్ల. అది ఎన్ని నెలల పిల్ల? అది 2 నెలల పిల్ల 6500కి అమ్మేస్తావు. ఆహా వీటికి దానా ఏమి వాడుతావా నీవు? ఏమి లేదు. మందులు ఎన్ని నెలలకు ఒకసారి వేస్తావు? 5 నెలలకు ఒకసారి మందులు వేస్తావు. మరి వేయవు. ఏ తానికి వేపిస్తుంటావు? పసరులది. ఎర్రదేస్తావు. ఓకే ఇటే మేపుతుంటావా ఇంకా వేరే వేరే దుక్కులకి వెళ్తుంటావా? ఓకే ఎట్టుపోనే వెట్టి వెళ్తే అటు వెనకాల వెళ్తూనే ఉంటావు పొద్దుపిన దాకా. 6 గంటలకు తీసుకెళ్ళి కట్టేస్తావు. వీటికి మధ్య మధ్యలో నీళ్ళు ఏం తాగిపిస్తావా? నీళ్ళు తాగుతాయి. ఓకే మధ్య మధ్యలో నీళ్ళు కూడా తాగిపిస్తుంటావు. 2 సార్లు తాగిపిస్తావా? 2 సార్లు. ఆహా చూసుకోండి పెద్ద ఆయన అయితే మేకలు 30 సంవత్సరాల నుండి మేపుతున్నాడు. ఓకే